వీడియో. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది, నేను పెద్ద బాల శిక్ష కొనుక్కున్నాను, ద్వితీయ భాగం. ఇప్పుడు కాకపోయినా నా పిల్లలకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా అనేసి కొన్నాను. మనం ఇవ్వాల్సింది స్మార్ట్ ఫోన్స్ ఇవి కాదండి, ఇట్లాంటి బుక్స్ ఇవ్వాలి. బుక్స్తో వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, మంచి మంచి విషయాలు తెలుస్తాయి. చక్కగా కథలు, పొడుపు కథలు, అన్నీ ఆలు గుడింతాలు అన్నీ ఉన్నాయండి. ఫోన్ కూడా ఇవ్వాలి, కానీ కొద్దిగా సమయమే ఇవ్వాలి, ఎక్కువసేపు ఇవ్వకూడదు. ఇట్లాంటి బుక్స్ ఇచ్చి చదువుకోమంటూ ఉండాలి ఒక్కొక్కసారి. ఇదైతే పెద్ద బాల శిక్ష ఓపెనింగ్ అన్నమాట. మనకి ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా గుడింతాలు ఉంటాయండి, తర్వాత తేలిక మాటలు అన్నీ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ చూస్తే చిన్నప్పుడు చదువుకున్న గుర్తొస్తాయి. వల, ఈగ, కంద ఇట్లా అన్నీ ఉంటాయి. తర్వాత వర్ణమాల, తెలుగు వర్ణమాలకు సంబంధించిన ఆ నుంచి అమ్మ దాకా అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ గుడింతాలు ఉన్నాయి. ఇక్కడ అచ్చులు, భాగాలు, వర్గాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడేమో తెలుగు గుడింతాలు, అచ్చుడు, గుడింతాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ గుడింతాలు, తర్వాత బరువు హల్లులతో గుడింతమంట. నెక్స్ట్ ద్వితీయ అక్షరాలు ఏర్పడే విధానం అట. నెక్స్ట్ ఆతో కాతో వచ్చే పదాలు, ఈ పదాలన్నీ ఇచ్చాడు. నెక్స్ట్ ఆతో ఇట్లా ఉన్నాయి అన్నీ కూడాను, అన్నీ ఇట్లా ఉన్నాయి. అన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆ నుంచి అన్నీ ఇస్తారు. ఆ నుంచి మొదలుకొని పదాలన్నిట్లో అన్ని ఆతో ఏమేమి వర్డ్స్ వస్తాయి, ఆతో ఏం వర్డ్స్ వస్తాయి, ఈతో ఏం వర్డ్స్ వస్తాయి, అన్నీ పదాలన్నీ ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ పదాలన్నీ ఇచ్చాడు. ఏ నుంచి మొత్తం బండి రాదాకా మొత్తం ఇచ్చాడు. చక్కగా పదాలన్నీ చక్కగా ఇచ్చాడు. మంచిగా భలే బాగుంటుంది ఈ బుక్ అయితే. అభినయ గేయాలు, చిన్న చిన్న పిల్లలవి బాగుంటుంది. చిన్నారి పాట, గడియారమట, అన్నీ భలే ఉంటాయి. పూల చెండు అన్నీ చిన్న చిన్నవి స్టోరీ లాగా భలే ఉన్నాయండి, చూడండి. తెలుగు తోట, తెలుగువాడు, తెలుగు పరిమళాలు అన్నీ తెలుగు గురించి అన్నమాట. తెలుగు భాష యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇచ్చాడు ఇక్కడంతా. తెలుగు భాష, తెలుగు పరిమళాలు, తెలుగు లెస్స, సంగీత భాష. మల్లెపువ్వు కంటే మంచి గంధం మల్లెపువ్వు కంటే మంచి గంధము కంటే, పంచదార కంటే, పాల కంటే, తెలుగు భాష లెస్స, దేశ భాషలకు సంగీత భాష తెలుగు జాతి భాష. ఇవేమో కవిత్వములు. అమ్మ పాలు త్రాగు అవకాశం ఉండగా, దాది చెంత పాలు త్రాగనేలా, తెలుగు భాష ఎంత తీయగా నుండున, పొరుగు భాష దేశకు పోవనేలా, పనస తొనల కన్నా పటిక బెల్లము కన్నా, మృదువు కంఠము సమీక్ష కన్నా, తీపి అన్నుట లెస్స లోపల వెలుపల, దేశ భాషలందు తెలుగు లెస్స, మాతృభాష ఎల్లు
తెలుగు కవిత పన్నీటి జల్లు ఏ ఒక్కరు కలం పట్టిన చాలు పరిమళాల జల్లు. చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదండి. నేను చదివింది ఇదండి. తప్పులు ఏమైనా ఉంటే ఏమనుకోకండి. మనకి అది వరకు ఒక పాట ఉండేది, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు అని ఆ పాట ఉండేది. ఆ పాట కూడా బాగుండేది. అది వరకు అవన్నీ బుక్స్లో ఇచ్చేవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ అన్నీ ఇస్తున్నాడు చూడండి. తెలుగు బాల, లలిత సుగుణ బాల ఎన్ని ఉన్నాయో. నీతి కథలట ఇక్కడ అన్నీ. ఇవన్నీ నీతి కథలు. విషయ సూచిక ఏమేమి ఉన్నాయంటే, ఇద్దరు మిత్రులు, ఉద్యోగహరత, అహంకారి కుందేలి, తెలివిగల కప్ప, జీవితం సంతప్తం, పై మెరుగులు కాదు పవిత్రత, నా తల్లి నాకు ప్రాణం, ఆశపోతు నక్క, తెలివిగల జాలరి, మాట్లాడే మూగి, సత్యమేవ జయతే, నాన్న పులి వచ్చే. మీకు ఇట్లా పెద్ద బాల శిక్షలో చాలా ఉన్నాయండి స్టోరీలు, అన్నీ చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పిల్లలకి మనం నేర్పించాల్సినవి ఇవన్నీ కూడాను. చూడండి, ఇదొక్కటి కొనుక్కుంటే చాలు మనకి తెలుగు వాటి గురించి అన్నీ ఏమీ బయట పుస్తకాలు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. అన్నీ చక్కగా ఇందులోనే ఉంటాయి. అన్నిటికి సంబంధించినవి ఉంటాయి. చక్కగా అన్నీ నీతి కథలు అన్నీ ఉంటాయి. ఇదిగోండి వేమన శతకం, సుమతి శతకం, ఉత్పకమాల, చంపకమాల ఇవన్నీ ఉంటాయి. చక్కగా చూడండి ఎంత పద్యాలు ఉన్నాయి. వాటికి భావాలు చాలా చక్కగా ఇస్తాడు. ఇవన్నీ చదువుకుంటే చాలండి, పిల్లలకి తెలుగు మీద పట్టు బాగా పెరుగుతుంది. ఇవాళ రేపట్లో ఇంగ్లీష్ బాగానే వస్తుంది కానీ పిల్లలకి తెలుగు అంతగా పట్టు ఉండట్లేదండి. ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు కానీ తెలుగు కూడా ఉండాలని ఎవరు అనుకోవట్లేదు. మన తెలుగు భాషను మనమే కాపాడాలి. మన పిల్లలకి ఇలాంటివన్నీ మనమే నేర్పించాలి. అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఇదిగోండి పొడుపు కథలు, ఇవన్నీ పొడుపు కథలు. 4 కాళ్ళున్నవి కానీ కుక్క కాదు, 2 చేతులున్నవి కానీ మనిషి కాదు, మనిషి తోడుంటే కదులుతాను, ఎవరు నేనెవరో చెప్పుకోండి చూద్దాం కుర్చీ. హనుమాన్ చాలీసా, యోగము అంటే అన్నీ ఉన్నాయి. సర్వ పూజలు, దశావతారాలు ఉన్నాయి. దశావతారాలు వాటి విశేషాలు: మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, అన్ని అవతారాలు ఉన్నాయండి దేవుళ్ళవి. రామాయణం గురించి కూడా ఉంది. ఇదిగోండి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ ఇవన్నీ కూడా ఉన్నాయి. సప్త సముద్రాలు, నరకలోకాల గురించి అన్నిటి గురించి ఉన్నాయి.
ఇదిగోండి స్టోరీస్, మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. అరణ్య పర్వము అన్నీ ఉన్నాయి. నేను ఈరోజు మీకు ఒక్కొక్కటి చదివి వినిపిస్తూ ఉంటానండి. స్టోరీస్ కానీ ఏదో ఒకటి నేను చెప్తూ ఉంటాను. ఇదిగోండి వరాహ పురాణము అన్నీ ఉన్నాయి. లింగ పురాణము, ఎవరిలో ఏది గొప్పది అన్నీ ఉన్నాయి. ఏ దేవుళ్ళో ఎవరు గొప్ప వాళ్ళు అన్నీ ఉన్నాయి. బ్రహ్మాండ పురాణం ఉంది, గరుడ పురాణం ఉంది, మృత్యు పురాణం అన్నీ ఉన్నాయండి. ఇట్లాంటి బుక్స్ ఇచ్చి మన తెలుగుని మనమే కాపాడుకోవాలి. దేశ భాషల అందు తెలుగు లెస్స అనే దానిని మనం నిరూపించాలి. మనం మన తెలుగు ఖ్యాతిని మనమే కాపాడాలండి. మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చినా కూడా మీకు ఖాళీ ఉన్న సమయంలో ఇవన్నీ నేర్పించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.